Very good evening to all. Welcome to Spoken English Local. Today our topic is second class of preposition. Preposition లో మనకి సెకండ్ క్లాస్ లో ఉన్నాం. ఓకేనా, ఫస్ట్ క్లాస్ లో మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము. అదే విధంగా 3 ways లో మనం ప్రిపోజిషన్ నేర్చుకోవాలని చెప్పాం కదా. అందులో ఫస్ట్ వే అక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ వే, ఈ సెకండ్ క్లాస్ లో మనకి సెకండ్ వే నేర్చుకుంటున్నాము. ఈ సెకండ్ వేలో ఏ టాపిక్ సార్ అంటే ఇక్కడ చూడండి, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ లో ఇది ఒక టైప్ అనమాట. ఫ్రేజల్ ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ ఉంటుంది, దానికి సంబంధించిన ఏదో ఒక వర్డ్ అనేది దాని ముందు చేర్చబడుతుంది అనమాట. అలాగా 2 వర్డ్ని కలిసి ఉన్నది కాబట్టి దీన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఒకటి ఉంటుంది, టు, ఆన్, ఆఫ్, ఫ్రమ్, ఇలాగ సింగిల్ గా ఉంటేనే ఏమంటారు వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. కానీ సమ్ వర్డ్స్ తో కనెక్ట్ అయ్యి 2 వర్డ్స్ తో ఉందనుకోండి, వాటిని ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడమ్మా. ఎడిక్టెడ్ టు, ఇక్కడ టు అనేది మనకి ప్రిపోజిషన్ లా కనిపిస్తుంది, కానీ ఎడిక్టెడ్ టు ఉంది, ఎడిక్టెడ్ తో కనెక్ట్ అయింది, అందుకే ఇది ఫ్రేజల్ ప్రిపోజిషన్ అయింది అనమాట. ఓకే, ఎడిక్టెడ్ టు. అదేవిధంగా అఫ్రైడ్ ఆఫ్, ఆఫ్ కనిపిస్తుందా, అగ్రీ విత్, అవేర్ ఆఫ్, బిలీవ్ ఇన్, కంగ్రాచులేట్ ఆన్, డైడ్ ఆఫ్, ఫండ్ ఆఫ్, గుడ్ అట్. చూడండి, లాస్ట్ లో మనకి ప్రిపోజిషన్స్ మనకి కనిపిస్తున్నాయి. వీటికి ముందు మనకి ఏం కనిపిస్తున్నాయమ్మా, క్లియర్ గా ఒక వర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నట్లే మన ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ సింగిల్ గా రాలేదు, సమ్ వర్డ్స్ తో వచ్చాయి కాబట్టి 2 వర్డ్స్ లో ఉంది కాబట్టి ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అన్నామమ్మా. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి ఇలాగా ఉంటాయి అనమాట. ఇలా నేను జస్ట్ 9 రాశాను, మన క్లాసులో లెందీ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్స్. మనకి ఈ టాపిక్ ఇందులో 50 వర్డ్స్ నేర్చుకోవాలి. ఇవి 50 ఫ్రేజల్ ప్రిపోజిషన్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 50 నేర్చుకుంటే కాన్ఫిడెంట్ గా మనము ఎగ్జామినేషన్స్ కి వెళ్ళగలము. ఈ టాపిక్ లో మనకి ఇవి కావాలి ఎక్కడ ఉంటాయి సార్ అంటే మనకు దొరుకుతాయి. ఒక 50 నేర్చుకోండి. జనరల్ గా మనము చాట్ జీపీటీలో కొట్టచ్చు, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ క్లాసులు ఎక్కడైనా వస్తే, లేదంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ ఫస్ట్ ఇయర్ న్యూస్ టెక్స్ట్ బుక్ లో ప్రిపోజిషన్ అనే టాపిక్ లో ఇది మెన్షన్ చేసేయడమా 50 వర్డ్స్, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ ఫ్రేజల్, ఆ ప్రిపోజిషన్ అవన్నీ కూడా. సో అవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అందులో నేను ఒక 9 తీసుకున్నాను సెలెక్టెడ్ గా, ఇంపార్టెంట్ ఇవి. ఆ 9 ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో పాటు మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఎలా ఎగ్జామినేషన్ అడుగుతాడో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎడిక్టెడ్ టు. మన అందరికి తెలుసు, ఎడిక్ట్ అయిపోయారా అని అంటారు. ఇప్పుడు అందరూ యూత్, అదే విధంగా స్టూడెంట్స్ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయారా అని అంటాం, లేదా ఫ్రీ ఫైర్ కి ఎడిక్ట్ అయిపోయారా, బెట్టింగ్ కి ఎడిక్ట్ అయిపోయారా అని అంటాం. అలాగే అనమాట, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ కి మనం బానిస అయిపోవడం. ఏంటమ్మా అంటే బానిస అవటం. బానిస అవటం అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ కి మనము ఎటైపోతాం, బానిస అయిపోతాం అనమాట. ఇది అడిక్టెడ్ టు అంటే. రైట్. ఇప్పుడు చూడమ్మా, అఫ్రైడ్ ఆఫ్. అఫ్రైడ్ ఆఫ్ అంటే మనము కొన్ని విషయాల పట్ల మనకు భయం ఉండొచ్చు. టైగర్ని చూస్తే భయం ఉండొచ్చు, కొందరు వ్యక్తులను చూస్తే భయం ఉండొచ్చు, కొన్ని సమస్యల గురించి ఆలోచిస్తే మనకు భయం ఉండొచ్చు. అలా మనము భయం అంటాం అనమాట. భయానికి సంబంధించింది అఫ్రైడ్ ఆఫ్ అంటే. రైట్. థర్డ్ చూడమ్మా, అగ్రీ విత్. అగ్రీ అంటే ఒప్పుకోవడం, మనకు అందరికీ తెలుసు, అంగీకారం తెలపడం. అంటే ఎవరితో అంగీకారం, అవతల ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తో మనము అంగీకారం తెలిపాం అనుకో, లేదంటే అవతల ఏదైనా విషయం ఉందనుకో, ఆ విషయంతో మనం అంగీకారం తెలిపాం అనుకో, అప్పుడే మనము అగ్రీ విత్ అంటాం అనమాట. అంటే దేనికి సంబంధించింది, ఇది అంగీకారానికి సంబంధించింది. ఓకే. అవేర్ ఆఫ్. అవేర్ ఆఫ్ అంటే ఇది మనకు బాగా తెలుసు. అవేర్ ఆఫ్ అంటే మనము జాగ్రత్తగా ఉండటం, ఇంకా చెప్పాలని అంటే నాలెడ్జబుల్ గా ఉండటం. అంటే మనము చాలా తెలివిగా, చురుగ్గా, అదేవిధంగా ఒక విషయం పట్ల ముందు ఆలోచనతో ఉండడాన్నే అవేర్ ఆఫ్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దాని మీద విషయ అవగాహన ఉండటం, దాన్నే మనకి అవేర్ ఆఫ్ అంటే అవగాహన సంబంధించింది. ఓకే, అవగాహన. బిలీవ్ ఇన్. బిలీవ్ అంటే నమ్మకం, నమ్మకానికి సంబంధించింది అనమాట. రైట్. కంగ్రాచులేట్ ఆన్ అంటే మనం ఏదైనా ఎవరైనా మనం సాధించేటప్పుడు కంగ్రాచులేషన్ తెలుపుతాం కదమ్మా. సో శుభాకాంక్షలకు సంబంధించినది ఇది, శుభాకాంక్షలు. రైట్. డైడ్ ఆఫ్ అంటే కొందరు వ్యక్తులు చనిపోతారు, చనిపోయిన వ్యక్తులకి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకేనా, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ రీజన్ టు డై. చనిపోవడానికి ప్రతి ఒక్కరికి కూడా రీజన్స్ ఉంటాయి.
కాబట్టి మనము చనిపోవడానికి అనమాట, మరణానికి సంబంధించినది. ఓకే. ఫండ్ ఆఫ్ అంటే ఇష్టానికి సంబంధించింది అనమాట, ఇష్టం. లాస్ట్ గుడ్ ఎట్ అంటే ఇక్కడ ముఖ్యంగా గుడ్ ఎట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. లాస్ట్ లో గుడ్ ఎట్ అంటే ఏదైనా రంగంలో మనము చురుకుగా ఉండడం, యాక్టివ్గా ఉండటం, మంచిగా ఉండటం, అంటే ఇక్కడ ఉత్సాహంగా ఉండటం, ఉత్సాహానికి సంబంధించింది అనమాట. ఏదైనా ఫీల్డ్ లో సబ్జెక్ట్ లో అవ్వచ్చు, ఏదైనా వర్క్ లో అవ్వచ్చు, యాక్టివ్గా ఉండటం. ఇలాగా మనము ఈ 9 మనము తెలుసుకున్నాం కదమ్మా. రైట్. దీన్ని ఎలా ఉపయోగించవచ్చు, వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి అమ్మా. ఈ విధంగా మనకు 5 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని మనము ప్రిపోజిషన్ ని ఎలా మనము ఐడెంటిఫై చేస్తాం చూడండి. ఫస్ట్ ఇక్కడ షీ ఈజ్ అడిక్టెడ్ సోషల్ మీడియా. ఇందులో సింపుల్ అమ్మా, ఏమీ లేదు కష్టం. ఇక్కడ ఎడిక్టెడ్ ఉంది కదా, ఎడిక్టెడ్ అంటే మనకి ఏంటి, ఎడిక్టెడ్ అంటే మన అందరికి తెలుసు టూ. ఇది ఇక్కడ రాసాం కదమ్మా. ఎడిక్టెడ్ అంటే ఏంటి రాసాం, టూ. అంటే మనకి కళ్ళు మూసుకుని ఇది అలా అర్థం అవ్వాలి, మనకి ఏం అర్థం అని వస్తుంది, ఈ సెంటెన్స్ మనకు అర్థం అవసరం లేదు. ఆడక ఎడిక్టెడ్ అని ఒక వర్డ్ కనిపించింది, దానికి సంబంధించింది ఏమవచ్చు అక్కడ, టూ అవ్వచ్చు. ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి ఈ సెకండ్ టైప్ లో. నెక్స్ట్ ఐ బిలీవ్ అంటే ఇక్కడ బిలీవ్ అని కనిపిస్తుంది చూసమ్మా. బిలీవ్ అంటే ఏంటి, ఇన్. బిలీవ్ అంటే ఏంటమ్మా, ఇన్నిగోండమ్మా. ఎక్కడ ఉంది, ఇగో 5th వన్ చూడమ్మా. బిలీవ్ ఇన్ అంటే బిలీవ్ కనిపించింది అంటే బ్లైండ్ గా మనము ఇన్ అని రాసవచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ డైడ్ అంటే హాఫ్ అని చెప్పాం చూడమ్మా. డైడ్ ఇగోండమ్మా. డైకి ఏముంది, హాఫ్ కదా ఉంది, సో డైడ్ ఇదిగోండమ్మా హాఫ్. నెక్స్ట్ ఇంకేముందమ్మా, వి షుడ్ అవేర్ అన్న హాఫే. ఓకే. ఎక్కడ రాసాను చూడండి అమ్మా. ఇగోండమ్మా 4th వన్ లో అవేర్ కి ఆఫ్. బెన్విత్ ఈజ్ గుడ్ వచ్చిందంటే మనకి ఎట్ రావాలి. ఏంటి వస్తామా, ఎట్. ఇగోండి ఇక్కడ ఉంది గుడ్ ఎట్. ఇవి ప్రిపోజిషన్స్ లాగా రాయాలి. దీని మీనింగ్స్ ఏంటి తెలుసమ్మా. షీ ఈజ్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. తను సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోయింది అనమాట, బానిస అయిపోయింది అనమాట. సోషల్ మీడియా అంటే ఇప్పుడు చూసిన మొబైల్ చూసుకునే ఉంటది, రీల్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా మొబైల్ చూసుకునే ఉంటది అనమాట. ఇంకా ఏ విషయాన్ని పట్టించుకోదు తను, అది దాని అర్థం. నెక్స్ట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. బిలీవ్ పక్కన ఇన్ రాయాలి. అంటే ఐ బిలీవ్ గాడ్ అనకూడదు. ఐ బిలీవ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయిబాబా నమ్ముతాను అందు కదా, అయితే ఐ బిలీవ్ ఇన్ లార్డ్ సాయి అనాలి. అంటే ఐ బిలీవ్ లార్డ్ సాయి అనకూడదు, బిలీవ్ ఇన్ యూజ్ చేయాలన్నమాట. ఐ బిలీవ్ ఇన్ గాడ్, నేను దేవుడిని నమ్ముతాను. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ డైడ్ ఆఫ్ ఏ హార్ట్ అటాక్. అతను చనిపోయాడు. రైట్. ఎలా చనిపోయాడమ్మా, హార్ట్ అటాక్ వలన చనిపోయాడు అనమాట. రైట్. నెక్స్ట్ 4th వన్, వీ షుడ్ అవేర్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. మన చుట్టే అందరూ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు, అందరూ కూడా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు అనమాట. నెక్స్ట్ బెన్విత్ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. అంటే బెన్విత్ అన్ని సబ్జెక్టులు ఎంతో కొంత వచ్చు, కానీ ఇంగ్లీష్ అయితే మాత్రం చాలా ఉత్సాహంగా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా వీడు ఉత్సాహంగా పాల్గొంటాడు, బాగా రాస్తాడు అనమాట. ఈ సబ్జెక్ట్ లో బాగా వాడు ఇంప్రెసివ్ గా కనిపిస్తాడు అనమాట. ఇది ఎలా ఉంటాయి అనమాట. ఇదల్లా కూడా సెకండ్ టైప్. ఓకే. ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ ని చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది ఎంటైర్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.